వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. రా కదలి రా. టీడీపీ చింతలపూడిలో జరిగిన సభలో జంగారెడ్డిగూడెంకి చెందిన సీనియర్ జర్నలిస్టులపై దౌర్జన్యం చేసి సెల్ ఫోన్స్ లాక్కున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్య తీసుకోవాలంటూ జంగారెడ్డిగూడెంలో జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడుకు మరియు ఆర్డీఓ అద్దయ్యకి వినతి పత్రం అందజేత. చింతమనేని దౌర్జన్యం, చింతమనేని దౌర్జన్యం, చింతమనేని దౌర్జన్యం, చింతమనేని దౌర్జన్యం, విలేకరులపై దాడులు, చింతమనేని దౌర్జన్యం, అహంకారి చింతమనేని దౌర్జన్యం, విలేకరుల దౌర్జన్యం. క్షమాపణ చెప్పాలి చింతమనేని రంగంలో జర్నలిస్టులకు, చెప్పాలి జర్నలిస్టులకు క్షమాపణలు. కార్యకర్తలు కూడా కొడతాడు. దళితులను చాలా మందిని ఇంటికి తీసుకెళ్ళి దొడ్లో పెట్టుకోవడం, ఈ దౌర్జన్యాలు అంటే ఈ ప్రాంతానికి లేని కొత్త కల్చర్, క్రిమినల్ కల్చర్ అతను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు స్టేషన్ వచ్చేసింది రాజాం సార్. ఇలా చెయ్యి వీడియో కూడా మాజీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ మీడియా మీద దౌర్జన్యం చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా మేధావర్గంగా ఖండిస్తున్నాం. మీడియా వాళ్ళ పార్టీ మీటింగు, వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు అటెండ్ అయిన సభని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా సీనియర్ పాత్రికేయుల్ని శంకర్రావు గారిని, రమణారావు గారి మీద దౌర్జన్యం చేసి వారి సెల్ ఫోన్లు తీసుకుని ఆ సెల్ ఫోన్ నేలకేసి కొట్టి వీరిని చాలా దారుణంగా కూడా తిప్పుకుని భాష మాట్లాడడానికి వీలు లేని భాషలో అవమానకరమైన రీతిలో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు వస్తున్న సందర్భంగా రా కథలు రాని సమావేశం వార్తలు కవరేజ్ చేయడానికి మేము వచ్చేవాడికి వస్తే మేము కారులో ఉండి చింతమనేని ప్రభాకర్ గారు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఆ ఫోటోలు తీస్తున్నాం. ఆ ఫోటోలు తీస్తుంటే ఆయన 2 సార్లు 3 సార్లు అటు ఇటు తిరిగి మూడోసారి వచ్చి ఆయన నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఆయన నేలకేసి కొట్టేసి చాలా దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ మాట్లాడి వెళ్ళిపోయారు. మేము కాలినడకనే ఆయన వెనకాల 2-3 కిలోమీటర్లు నడిచి, ఏమన్నా సార్ మేము జర్నలిస్టులు అండి, మేము మీడియా కవరేజ్కి వచ్చామండి, ఇవ్వండి అని అడిగితే ఆయనకి చాలా దుర్భాషలాడుతూ చూద్దాంలని ఆయన వెళ్ళిపోయాడైనా. ఇది చాలా దారుణం. నా గత 40-50 సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ కూడా ఇంత అవమానపడలేదు. ఇప్పటికైనా జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. ఆ చట్టాలు, ఆ విధానాల ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయన చేసిన చర్యల మీద పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు. నా పేరు శివశంకర్రావు అండి. నేను ఆంధ్రప్రభ జంగారెడ్డిగూడెం స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అలాగే వీరు కేవీ రమణారావు గారు వార్తా స్టాఫ్ రిపోర్టరు జంగారెడ్డిగూడెం. మేము నాకు 35 ఏళ్ళ అనుభవం ఉంది జర్నలిజంలో, వారికి 40 ఏళ్ళు పైగా అనుభవం ఉంది. మేము తెలుగుదేశం పార్టీ మీటింగు రా కదలరా కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు 5వ తేదీ అంటే నిన్న సోమవారం నాడు చింతలపూడి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి వారే వాహనం ఏర్పాటు చేశారు. ఆ వాహనంలోనే మేము న్యూస్ కవరేజీ కోసం చింతలపూడి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా కనీసం మాకు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. దాంతో మేము బయటకు వచ్చి అక్కడ వార్తల కవరేజీ కోసం రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని ఫోటోలు తీసుకుంటూ మేము న్యూస్ కవరేజీ విధి నిర్వహణలో ఉన్నాము. ఈలోగా అక్కడ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు
తమ అనుచరులతో రోడ్డు మీద హల్చల్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన బాగానే కంట్రోల్ చేస్తున్నాడు కదా, వార్త కవర్ చేద్దామని మేము కూడా ఫోటో తీసే ప్రయత్నం చేసాం. మేము కారులోనే ఉన్నాం. మేమిద్దరం కూడా కారుకి తెలుగుదేశం పార్టీ జెండా ఉంది, కారుకి ప్రెస్ స్టిక్కర్ కూడా ఉంది. అయినా సరే ఆయన ఏమి గమనించకుండా మమ్మల్ని దౌర్జన్యంగా మా చేతిలో సెల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి మమ్మల్ని దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయినా మేము వెంటనే కారు దిగే ప్రయత్నం చేసాము. అయితే రెండు వైపులా ట్రాఫిక్ ఉండటం వల్ల వెంటనే కారు కూడా దిగలేకపోయాము. ఒక 5 నిమిషాల తర్వాత కారు దిగి ఆయన స్పీడ్గా అనుచరులతో వెళ్తుంటే ఆయన వెనకే వెళ్ళి ఆయన అభ్యర్థించాము. అయ్యా, మేము న్యూస్ కవరేజ్ కోసం వచ్చాము, మేము జర్నలిస్టులం అంటే నాకు తెలుసు అన్నాడు ఆయన. మరి తెలిసినప్పుడు మేము ఇదేం అన్యాయం అంటే, మీరు నాకేం చేస్తాను నాకు తెలుసులే అని కొంచెం ఇదిగా మాట్లాడుతూ దౌర్జన్యకరంగా మాట్లాడి మమ్మల్ని నేను కనీసం ఇలాగ బతులాడి నమస్కారం పెట్టినా సరే ఒక అసభ్య పదజాలంతో దూషించి మమ్మల్ని అక్కడి నుంచి కార్యకర్తలు పక్కకు లాగేశారు. అక్కడి నుంచి మేము దాదాపు 2 గంటల పాటు ఆయన వెనకాలే దాదాపు 2 కిలోమీటర్లు కాలినడకన కనీసం తాగటానికి మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో ఆయన వెనకాల తిరిగాము. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము అక్కడ పడిగాపులు పడి ఆయన కోసం ఉండి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన్ని కలిసి సెల్ అడిగి మా ఇద్దరు సెల్లు అడిగితే ఆయన మాకు తిరిగి ఇవ్వలేదు. అందులో ఏమీ లేవులే ఇస్తానులే అని వెళ్ళిపోయాడు. కానీ మేము ఈ క్షణం వరకు అవి ఇవ్వలేదు. అయితే మేము సెల్ ఇచ్చేసినట్టుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. అందులో వాస్తవం లేదు. ఈ క్షణం వరకు మాకు సెల్లలు లేవు. మా పని మేము చేసుకుంటుంటే మా విధి నిర్వహణ ఆటంకం కలిగించిన ఆయన మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.